కొమరం భీం జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. దహేగా మండలం ఒడ్డుగూడ గ్రామంలో రైతులు నిరసన చేపట్టారు. సంబంధిత సొసైటీ సిబ్బంది కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చే ధాన్యం తూకంలో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక్కో బస్తాపై 2 నుంచి 3 కిలోల ధాన్యం కోత విధిస్తున్నారన్నారు. ధాన్యంతో పాటు బస్తా బరువు అంటూ గన్ని బ్యాగ్లో విషయంలోనూ 1 కిలో తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. సంబంధిత సొసైటీ సిబ్బందిపై చర్యలు తీసుకుని సొసైటీకి తీసుకొచ్చే ధాన్యం కొనుగోలు విషయంలో తమకు న్యాయం చేయాలని అంటున్నారు. రైతుని నాకు ఒక 500 బస్తాలు వండుతాయి. ఇక్కడ నైటు 12కి అమలు వచ్చిండు. మా కాక వాళ్ళకి ఒక 500 బస్తాలు దోకిన తర్వాత నాకు వడ్ల కుప్ప కాడికి వచ్చిండు. వచ్చి ఈసులో కాంట చేస్తే ఈ కాంట మీద నేను నిలబడ్డా. అటు దొడ్డికి పోతున్నాను. అటు వెళ్ళంగా అక్కడ ఒక కాంట ప్రైవేటుది ఉండే. ఆ ప్రైవేట్ కాంట మీద ఎక్కిన. అక్కడ ఎక్కి ఇక్కడ ఎక్కేసరికి ఇది 1 కిలో ఎక్కువ చూపుతుండే. అరే ఇది గిట్టెట్లా అయింది అని అమలులను అడిగిన తర్వాత మాకేం తెలియదు. వాళ్ళకి ఎరక ఆఫీసర్లకు పక్కన్నకు నారన్నకు అని అన్నారు. అది జరిగింది. మరి ఇప్పుడు 3 కిలోల వడ్లు తూర్పాల పోసినాక కటింగ్ అన్నలు నిన్న వచ్చి ఇప్పుడు ఆ యొక్క 3 కిలోలు ఈ సంచికి 1 కిలో కటింగ్ సంచికి 1 కిలో పెచ్చు పెట్టి చోకిండు. ఆ పెచ్చు 1 కిలో పెచ్చు పెట్టి చోకిండు. 41 కిలో 200 గ్రాములు పెట్టే సంచిని 42 కిలోల 200 గ్రాములు వస్తుంది సంచి. ఒక చూడు చూసా డిస్ప్లే రాదన్న కాంట కదా.